హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్కా చెల్లి ఒక కూతురు. ఈరోజు మనం వేరుశనగ గింజలతో వేరుశనగ కారప్పొడి కొట్టుకుందామా అండి? లేకపోతే పల్లి కారప్పొడి, ఏ పేరుతో పిలిచినా ఈ కారప్పొడి ఉంటేనండి ఇడ్లీ దోశల్లోకే కాదండి, వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి, ఈ కారప్పొడి వేసుకొని మొత్తం ప్లేట్ నిండా అన్నమంతా తినేయచ్చండి. అందరూ ఎలా చేస్తారో తెలియదు కానండి, నేను మాత్రం ఈ శనగ్గింజల కారప్పొడిలో కొంచెం చింతపండు కానీ, లేకపోతే అండి మామిడికాయ పొడి కానీ ఏదో ఒకటి వేసి కొడతానండి. అలా వేసుకుంటే ఆ టేస్టే సూపర్‌గా ఉంటుంది, డిఫరెంట్‌గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. అది ఎలాగో వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దామా అండి? దానికోసం ముందు స్టవ్ వెలిగించుకొని, బాండీ పెట్టుకొని, శనగ్గింజలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. శనగ్గింజలు కప్పు తీసుకున్నాను. శనగ్గింజలు కప్పు కొలతని ఎందుకు చెప్పానంటేనండి, హాఫ్ కప్పు ఏపిన శనగపప్పు, లేకపోతే పుట్నాల పప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. అందుకోసం కొలత చెప్పాననమాట. అవి 2 మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అవసరం లేదు. మీకు శనగపప్పు నచ్చలేదనుకోండి, దాన్ని స్కిప్ చేసేసి వట్టి శనగ్గింజలతోటే కారప్పొడి కొట్టుకోవచ్చు. కాకపోతే రెండిటి కాంబినేషన్‌తో కారప్పొడి బావుంటుందండి. ఇవి మంచిగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్‌లో వీటిని తీసి పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే బాండీ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకుంటే హెల్త్‌కి మంచిది, టేస్టు బావుంటుందండి. అందుకే. అది కొంచెం ఫ్రై అయ్యాక మనం కారానికి తగ్గట్టు, అంటే మనం కారం తినగలిగినంత ఎండుమిరపకాయలు, అవి గూడా వేసుకొని నేనిక్కడ ఎండుమిరపకాయలు మంచిగా ఫ్రై అవుతాయని ముక్కలు చేసుకున్నానండి. డైరెక్ట్‌గా ఎండుమిరపకాయలు గూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇలాగా ఎండుమిరపకాయలు గూడా ఏసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత నేను చింతపండు వేస్తానని చెప్పాను కదండీ! దాన్ని గూడా కొంచెం ఫ్రై చేసుకోవాలనమాట. అందుకే చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఎండుమిరపకాయలు పక్కకు పెట్టి, నేనే ఏసుకోవాలనుకున్నంత చింతపండుని ఆ ప్యాన్‌లోనే వేసి ఒకసారి ఫ్రై చేసుకుంటున్నానండి. ఎందుకంటే చింతపండులో తడేమన్నా ఉంటే పోతుంది కదా అననమాట. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు వేసుకుంటే ఆ వేడికి చింతపండులో ఉన్న తడేమన్నా ఉంటే పోతుందండి. ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకొని కొంసేపు పక్కన పెట్టుకోవాలి, ఇవి చల్లారే వరకు. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా మిక్సీ జార్‌లోకి ఎండుమిరపకాయలు, కరివేపాకు ఫ్రై చేసుకున్నాం కదండీ! ఆటినేసి మిక్సీ పట్టుకోవాలి. ఇవి మిక్సీ పట్టేటప్పుడు మిక్సీ జారు తడి లేకుండా చూసుకోవాలండి. తడి ఉంటే కారప్పొడి నిల్వుండదండి. ఇంకొక విషయం అండి, ఇప్పుడు మనం చింతపండు గూడా వేసాం కదండీ! అది గూడా కరివేపాకు, మిరపకాయలతో పాటు ఏసి మిక్సీ పట్టాంగా. అయినా చూడండి పొడి పొడిగా ఎలా అయిందో. చింతపండు వేయడం వల్ల అది నలగదు, ముద్దగా అవుతుందనుకుంటున్నారు కదా! వీడియోలో చూపిస్తున్నా చూడండి. చింతపండు గూడా వేసి మిక్సీ పట్టిందే ఈ కారప్పొడి. దీనిలోకి ఇప్పుడు మనం వేపిన శనగ్గింజలు వేసుకుంటామండి. కొంతమంది కారప్పొడి కొట్టుకునేటప్పుడు శనగ్గింజలను ఫ్రై చేసి దాని పొట్టు తీసి వేస్తారు కదండీ! కానీ పొట్టుతో తినడం వల్లే శనగ్గింజలు చాలా మంచిదండి. అందుకే నేను పొట్టుతోనే ఇలా ఏసి కారప్పొడి కొడుతున్నాననమాట. మనం ఫ్రై చేసుకున్నవన్నీ ఒకేసారి మిక్సీ జార్‌లో పట్టకపోతే 2 సగాలుగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ నేను శనగ్గింజలతో పాటు రుచికి సరిపడా ఉప్పు, ఇక్కడ నేను కల్లుప్పు వేశానండి. దాంతో పాటు వెల్లుల్లిపాయ రేకులు కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇక్కడ నేను కల్లుప్పు వేయడం వల్ల అసలు నలగలేదండి. ఎప్పుడూ వేస్తాను గానీ, ఎప్పుడూ ఇలాంటి ప్రాబ్లమ్ రాలా. ఇప్పుడే వచ్చింది. కారప్పొడిని 2 సార్లు టేస్ట్ చేసినా ఉప్పు ఉప్పుగా తగులుతుందండి. అందుకే ఎక్కువ సార్లు మిక్సీ పట్టాల్సొచ్చింది. దానివల్ల ఏమైందంటేనండి, కారప్పొడి బాగా మెత్తగా అయిపోయిందనమాట. మెత్తగా కారప్పొడి అయితే బాగోదండి. కొంచెం బరగ్గా ఉంటేనే బావుంటుంది. అందుకే మీరు కారప్పొడి కొట్టుకునేటప్పుడు సాల్ట్ ఎయడానికి ట్రై చేయండి. లేకపోతే ఎండుమిరపకాయలు, కరివేపాకు ఏసి మిక్సీ పట్టాను చూసారా? ఆ టైంలో అన్నా కల్లుప్పు వేసి మిక్సీ పట్టుకోండి. అంతేగాని శనగ్గింజలతో పాటు కల్లుప్పు వేసి మిక్సీ పట్టకండి. అలా ఎయడం వల్ల నోటికి ఉప్పు ఉప్పుగా తగులుతుందండి. ఇంకొక విషయం ఏంటంటే, వెల్లుల్లిపాయలు గూడా అప్పుడే ఏసి ఎక్కువ సార్లు మిక్సీ పట్టాను కదా! వెల్లుల్లిపాయలు గూడా పేస్ట్‌లా అయిపోయి అసలు కనిపించట్లేదు చూడండి. ఎందుకంటేనండి, ఉప్పు సరిగ్గా నలగలేదని మిక్సీ ఎక్కువ సార్లు వేయడం వల్ల వెల్లుల్లిపాయలు గూడా పేస్ట్‌లా అయిపోయినాయనమాట. కారప్పొడి మెత్తగా అయినా, వెల్లుల్లిపాయలు పేస్ట్‌లా అయినా టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉందండి. చింతపండు వేసి మిక్సీ పట్టుకున్నాం కదండీ! ఆ ప్లేస్‌లో మీకు చింతపండు నచ్చకపోతే మామిడికాయ పొడేసుకొని పట్టుకోవచ్చండి. మీకసలు పులుపే నచ్చదు, అంటే చింతపండు, మామిడికాయ పొడి ఏది వద్దనుకున్నారనుకోండి, రెండిటిని స్కిప్ చేసి మామూలుగా కారప్పొడి కొట్టుకోండి. అలా అయినా బావుంటుంది. ఇలా చింతపండు వేసి కొట్టుకున్నా బావుంటుంది.
ఎలా అన్నా మన టేస్ట్‌ని బట్టి చేసుకోవచ్చండి. వీడియోస్ ఎలా ఉన్నాయండి? నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విషయం అండి, మనం ఎప్పుడన్నా ఏదైనా పులుసు లాంటి కూర వండుకొని అది చిక్కపడాలన్నా, లేకపోతే ఎప్పుడన్నా ఫ్రై చేసుకొని, ఆ ఫ్రై గూడా డిఫరెంట్ టేస్ట్‌గా ఉండాలన్నా, ఈ కారప్పొడి కొంచెం వేసి చూడండి. టేస్ట్‌లో డిఫరెన్స్ మీకే తెలుస్తుందండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఒకసారి ఈ శనగ్గింజల కారప్పొడిని ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.